తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు హాట్ కామెంట్స్ చేశారు. కేసీఆర్ డైరెక్షన్ లో పనిచేసిన ప్రజాప్రతినిధులు ఆయనపై అసంతృప్తితో బీజేపీలో చేరడానికి ఆసక్తి చూపుతున్నారని కామెంట్స్ చేశారు. కేసీఆర్ చేసిన పనులు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయన్నారు. ఫోన్ ట్యాపింగ్ ఎలా జరిగిందో ప్రజలకు తెలియాలన్నారు. కేసీఆర్ పాలనలో ప్రజాధనం వృధా అయిందని కూడా ఆరోపించారు. రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్తోనే అభివృద్ధి సాధ్యమవుతుందని కూడా అన్ని వర్గాలు నమ్ముతున్నారని కూడా రామచంద్రరావు ఆరోపించారు. పార్టీ వైపు వస్తున్నారు. మేము కూడా ఆహ్వానిస్తున్నాం. మా పార్టీ రాండే, పార్టీని బలపరచండి. తెలంగాణ ప్రజలకు రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ మీద, కాంగ్రెస్ మీద వాళ్ళ ప్రజాప్రతినిధులకు నమ్మకం లేదు, ప్రజలకు నమ్మకం లేదు, నాయకులకు నమ్మకం లేదు. కాబట్టి వాళ్ళు ఆల్టర్నేటివ్గా భారతీయ జనతా పార్టీ చూస్తున్నారు. భారతీయ జనతా పార్టీ వైపు వస్తున్నారు. మేము కూడా ఆహ్వానిస్తున్నాం. మా పార్టీ రాండే, పార్టీని బలపరచండి. తెలంగాణ ప్రజలకు ఒక డబుల్ సర్కార్ ఇంజన్ ఇస్తామని చెప్పేసి కూడా మేము ఎక్కడ కూడా మేము వాళ్ళని ప్రలోభించో లేకుంటే భయపెట్టించి ఎక్కడ కూడా మేము మా పార్టీని తీసుకోవట్లేదు. అందరూ స్వచ్ఛందంగా మా పార్టీని చేరుతున్నారు. చేరాలని కూడా మీకు కోరుతాము. ఫామ్ హౌస్ మొత్తం డ్రామా, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ మొత్తం కూడా కేసీఆర్ గారు చేశారు. దాంట్లో వీళ్ళప్పుడంతా కూడా పాత్రలు మాత్రమే. ఈరోజు అవన్నీ బయటపడుతున్నాయి. సిబిఐ ఎంక్వైరీ చేయమని చెప్పి హైకోర్టు చెప్పింది. దాన్ని ఈరోజు సుప్రీంకోర్టులో స్టే తీసుకొని వీళ్ళు ఆటలాడుతూ ఉన్నారు. ఇవన్నీ కూడా తెలంగాణ ప్రజలకు తెలవాలి. ఫామ్ హౌస్లో ఫోన్ ట్యాపింగ్ ఎట్లయింది, ఫామ్ హౌస్లో కెమెరాలు పెట్టింది ఎవరు, ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎందుకు ప్రభుత్వము ప్రజాధనాన్ని ఇటువంటి దాని మీద పనిచేస్తూ ఉంది, ఎందుకు ఎమ్మెల్యేలని ఈరోజు వాళ్ళు వాడుకొని రాజకీయ డ్రామాలో ఒక పాత్ర చేశారు, ఇవన్నీ కూడా బయటపడాల్సిన అవసరం ఉన్నది. ఏదున్నప్పుడు కూడా మేము దానికోసం మా పార్టీ చేయడానికి అవసరం లేదు. ప్రజలకు ఇవన్నీ మేము కోర్టులో ఉన్నాయి. ఆల్రెడీ కోర్టులో ఇవన్నీ అంశాలు ఉన్నాయి. కాబట్టి దాని అంశం మీద మీకు పోకుండా ఏ ఒక ప్రజానాయకుడైనా సరే మా పార్టీలో చేరితే అది వాళ్ళని మేము తప్పకుండా ఆహ్వానిస్తాం. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ మీద, కాంగ్రెస్ మీద వాళ్ళ ప్రజాప్రతినిధులకు నమ్మకం లేదు, ప్రజలకు నమ్మకం లేదు,